టీటీవీ ప్రజాపక్షం ఛానల్కు స్వాగతం. నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. రిటైర్మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలామంది తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నారు. వారికి రావాల్సిన బకాయిలన్నీ రాకపోవడంతో వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళ ఆవేదనను గుర్తించి నేను నా ఛానల్లో వారి గురించి పూర్తిగా వివరించాను. కాబట్టి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు గంట బటన్ నొక్కితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. కాబట్టి తప్పకుండా గంట బటన్ నొక్కాలని కోరుతున్నాను. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేరో వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అంతేకాకుండా నా ఛానల్ను షేర్ చేసి లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల బాధలు వర్ణనాతీతం. ఆరోగ్యం బాగులేక, ప్రభుత్వం బకాయిలు రాక, దాచుకున్న సొమ్ము చేతికి అందక దుర్భర జీవితాలు గడుపుతున్నారు. 30 నుంచి 40 సంవత్సరాలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండి చేసిన సేవలను ప్రభుత్వం మర్చిపోయి వారిని మానసిక వేదనకు గురి చేస్తుంది. రిటైర్ అయి సంవత్సరాలు గడుస్తున్నా డబ్బులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ఆరోగ్య సమస్యలు ఒకవైపు, అప్పుల బాధలు మరోవైపు వెరసి రిటైర్డ్ ఉద్యోగుల జీవనం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. తమ డబ్బులు తమకు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించినా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులపై కనికరం చూపడం లేదు. ఇదిలా ఉండగా పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లల పెళ్లిళ్ళు చేయాలని అనుకుంటే అవి కాస్త వాయిదా పడి వారికి తీరని మనోవేదన గురి చేస్తోంది. పోనీ సర్వీసులో ఉన్నప్పుడు ఎలోగాల పిల్లల పెళ్లిళ్ళు చేసి రిటైర్ అయిన తర్వాతనైనా ఒక సొంతింటి కల సాకారం చేసుకోవాలని భావిస్తే అది కూడా సాధ్యం కాకపోగా ఉన్న అప్పులకు వడ్డీలు, ఇంటి కిరాయిలకు పెన్షన్ సరిపోక గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. దాంతో ఆరోగ్యం చెడిపోయి ఆసుపత్రుల పాలైతే అక్కడ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కూడా అమలు కావడం లేదు. మానసికంగా కుంగిపోతున్న రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడము, గుండెపోటుతో ఆసుపత్రుల పాలవడము తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది. ఈ సమస్యలన్నింటికీ ప్రభుత్వాలదే బాధ్యత అయినప్పటికీ వారు ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. ఇదిలా ఉండగా బకాయిల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఆరోపిస్తే హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేతగాక చేతులెత్తొస్తుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఆరోపణ ప్రత్యారోపణలు తప్పించి సమస్య పరిష్కారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా ఉంది. వారి వాదనలు అటుంచి తమ బతుకులు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ తీరుగా మారిందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండి సేవ చేసిన సీనియర్ సిటిజన్ ఉద్యోగ ఉపాధ్యాయులను ఏడిపిస్తే తమ ఉసురు తగులుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. LFLHM PS మాదారం మండలం జిన్నారం జూలై 2024 రిటైర్డ్ అయినాను. ఇప్పటి వరకు నాకు 50 లక్షల వరకు రావాల్సినటువంటి ఫండ్ రావడం లేదు. కోర్టుకు కూడా వెళ్ళాను, కంటెంప్ట్ కూడా వేసాను. కంటెంప్ట్ వేసినా కూడా ₹1 రావడం లేదు. మరి గవర్నమెంట్ ఎందుకు ఇవ్వడం లేదో అర్థమవుతలేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఇంట్రెస్ట్ పే చేస్తున్నాను. ప్రతి నెల 2-3 లక్షలు ఇంట్రెస్ట్ కడుతున్నాను. ఆ డబ్బులు వస్తాయి కదా, ఉదయానికి వచ్చేటటువంటి దృక్పథం చేత నేను ఈ పెళ్ళిళ్ళు చేశాను, ఇల్లు కట్టుకున్నాను, అవన్నీ పేమెంట్ చేయాలి. కాబట్టి అవి తొందరగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నేను ఏప్రిల్ 2024లో రిటైర్ అయ్యాను. 4 లక్షల రూపాయలు ఇంకా నాకు రావాల్సి ఉన్నాయి. ప్రతి నెల బ్యాంకులో కట్టాల్సినటువంటి ఈఎంఐలు కానీ, అప్పులకు కట్టాల్సినటువంటి వడ్డీలు కానీ కట్టలేక సతమతమైపోతున్నాం. మరి ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూసేటటువంటి రాజలింగం అండి. మేము మండల పంచాయతీ అధికారిగా నేను డిసెంబర్ 24న నేను రిటైర్మెంట్ అయ్యాను. నాకు ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్ ఏ బెనిఫిట్స్ రాలేదు. నాకు గ్రాడ్యుయేట్ కానీ, కంపిటీషన్ కానీ, ఈఎల్ ఎన్కాష్మెంట్ కానీ, మరి నా పిఎఫ్ నేను దాచుకున్న డబ్బు కూడా ఇంతవరకు నాకు జమ కాలేదు. వారు 10 మంత్స్ అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంది. నేను రెంట్ ఇల్లు కిరాయి ఉంటున్నాను. నాకు 2 అమ్మాయిలు. వారి వివాహ కార్యక్రమాలు వాటి కొరకు అప్పుడు చేసిన ఆ అప్పు కూడా ఇంకా ఉన్నది. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తే దాంట్లో నుంచి పే చేస్తామని చెప్పి నేను అప్పు కూడా చేయడం జరిగింది. దానివల్ల కూడా నేను ఇంట్రెస్ట్ కట్టలేక చాలా ఇబ్బంది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 10 చేశాను నేను. ఇప్పటివరకు నాకు ఏం డబ్బు రాలేదు. ఇప్పటివరకు చాలా ఈఎంఐ కట్టాలి, వడ్డీ కడుతుంది చెప్పలేదు కానీ ఇంట్రెస్ట్ కడుతుంది. ఇంట్రెస్ట్ ఇంకో అమ్మాయి పెళ్లి చేయాలి, చిన్న అమ్మాయి పెళ్లి చేయాలి. ఆ డబ్బు వస్తే పెళ్లి చేస్తే చూస్తున్నా. ఆ డబ్బు ఎప్పుడు వస్తే పెళ్లి అర్థం అవ్వట్లేదు.